व्रजेशतनया तद्धाम वृन्दावनम् रम्या काचिदुपासना व्रजवदो वर्गेणया कल्पिता। श्रीमद्भागवतं प्रमाणममलम् प्रेमापुमार्दो महा श्रीचैतन्यमहाप्रभो मतमिदं तत्तदरो न परा। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरदरुणबिम्बफलदरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वहं न जाने। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। భాగవత భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. సో శ్రీమద్ భాగవతం గత కొన్ని రోజుల నుంచి మనమందరం కూడా భాగవత ధర్మం కోసం గత కొన్ని రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది. ఈ భాగవతము అద్భుతమైన గ్రంథము, సమస్త వేదాల యొక్క సారము శ్రీమద్ భాగవతం. వ్యాసముని మొదట్లోనే చెప్పారనమాట, నిగమ కల్ప తరోర్గలిత ఫలం. నిగమ ఆగమ, వేద వృక్షము. వేదాన్ని సంస్కృతంలో నిగమ ఆగమ అంటారనమాట. ఇలాంటి వేద వృక్షానికి పండిన పరిపక్వతమైన పండే శ్రీమద్ భాగవతము. నిగమ కల్ప తరోర్గలితం ఫలం. తరో అంటే వృక్షం అన్నమాట. తరో అంటే వృక్షము. ఈ వృక్షానికి పండిన పరిపక్వతమైన పండు. తరోర్గలితం ఫలం. గలితం అంటే పరిపక్వతమైన పండు. సో వేద వృక్షంకి పండిన పండే శ్రీమద్ భాగవతం. అంటే వేదము యొక్క సారము శ్రీమద్ భాగవతం. ఎలాగైతే వృక్షము యొక్క సారము పండు, అదేవిధంగా వేదం యొక్క సారము శ్రీమద్ భాగవతం. సారాన్నే గ్రహిస్తారు కదా ఎవరైనాను. వేదాలు మనం గ్రహించలేము, వేదం మనకు అర్థం కాదు, అలౌకిక భాషలో ఉంటుంది. ఎలా అయితే వృక్షం మనం తినలేము, ఆకులు రెమ్మలు మోడులు మొదళ్ళు ఏర్లు తినగలమా? తింటామా?
వృక్షం యొక్క సారము పండు వృక్షం నుంచే వస్తుంది. అయినా సారాన్ని గ్రహిస్తాం కానీ మొదల్లో మనం తినలేమన్నమాట. అలాగే వేదం మనకి అర్థం కానిది, అలౌకిక భాషలో ఉంటుంది. అంతలోకి ఈ కలియుగంలో వేదానికి అర్హులం కాదు మనం అందరం కూడాను. వేదము శూద్రులు, స్త్రీలు, ద్విజ బంధువులకి అర్హత లేదు. తర్వాత ఎవరికైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి బుద్ధి తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, అర్థం చేసుకోలేరు. మందసు మందమతియో మంద భాగ్యో. ఇవన్నీ చాలా చాలా కఠినమైన పదాలతో కూడింది వేదం అన్నమాట. అంత తొందరగా అర్థం కాదు ఇవన్నీ. సో వేదాన్నే సరళంగా శ్రీమద్ భాగవత రూపంలో లిఖిబద్ధకం చేశారు వేద వ్యాసముని. అందుకనే దాని యొక్క సారం శ్రీమద్ భాగవతం. ఇలాంటి పండుని వ్యాసముని ఏం చెప్తున్నారు? నిగమ కల్ప తరోర్గలిత ఫలం సుఖముఖ ద్రవామృతం. ఇది పండు, పరిపక్వతమైన పండు. వేద వృక్షానికి పరిపక్వతమైన పండు కాసిందన్నమాట. మరి ఇలాంటి పండుని ఏదైనా చిలక వచ్చి దీన్ని తింటే, దీన్ని టచ్ చేస్తే ఈ పండు మరింత మధురాది మధురంగా తయారైపోతుంది. అలాగే ఈ వేద వృక్షంకి పండిన పరిపక్వతమైన శ్రీమద్ భాగవతాన్ని ఎవరు టచ్ చేశారు? సుఖదేవ్ గోస్వామి టచ్ చేశారు. అందుకనే మరింత మధురాతి మధురం అయిపోయింది. సుఖముఖ ద్రవామృతం. ద్రవ అమృతం, ఇది ద్రవ పదార్థం అన్నమాట. తినే పదార్థం కాదు, భోజనం చేసేది కాదు. ద్రవం అంటే త్రాగేది అన్నమాట. ద్రవం అంటే త్రాగేది. ద్రవామృతం తాగేది ఒక జ్యూస్ లాంటిది అనమాట. ఒక డ్రై ఫ్రూట్, మిల్క్ షేక్ డ్రై ఫ్రూట్ జ్యూస్ లాంటిది అనమాట అమృతం. ఇలాంటి అమృతము పిబతం భాగవతం రసమాలయం. వ్యాసముని ఏం చెప్తున్నారు? ఇలాంటి అమృతాన్ని పిబతం పిబతం పిబతం, ఇలాంటి భాగవత రసామృతాన్ని పిబతం, త్రాగుతూనే ఉండు త్రాగుతూనే ఉండు త్రాగుతూనే ఉండు. మరి వ్యాసమునికి మనం అడిగామనుకోండి, ఏ వ్యాసముని ఇలాంటి భాగవత కథామృతాన్ని ఎంతవరకు తాగాలి, ఎప్పటి వరకు, రోజా, 2 రోజుల, సంవత్సరాల, 2 సంవత్సరాల, ఎప్పటి వరకు? అప్పుడు వ్యాసముని ఏం చెప్తున్నారు? పిబతం భాగవతం రసం ఆలయం. ఆలయం అంటే ప్రళయము. ప్రళయం అంటే ఎంతవరకు అయితే ఈ శరీరానికి ప్రళయం రాదో, అంటే చనిపోమో, ఈ శరీరం ఎంతవరకు అయితే జీవుడు విడిచిపెట్టడో అంతవరకు పిబతం భాగవతం, పిబతం భాగవతం రసం, త్రాగుతూనే ఉండు త్రాగుతూనే ఉండు త్రాగుతూనే ఉండు, ఎంతవరకు అయితే నీకు చావు రాదో. వ్యాసముని చెప్తున్నారన్నమాట. ఇలాంటి భాగవతాన్ని నిత్యం కూడా త్రాగుతూనే ఉండాలి, పానం చేస్తూనే ఉండాలి. త్రాగితే ఏమవుతుంది? నష్ట ప్రాయేసు అభద్రేషు. అన్ని అభద్రాలు, అన్ని అమంగళాలు, అన్ని దోషాలు తొలగిపోతావి. తర్వాత మన జీవితం అంతా శుభమంగళం అవుతుంది. మన హృదయం అంతా కృష్ణ చైతన్యంతో వెలుగుతో నిండిపోతుంది. కృష్ణుడు ప్రకాశిస్తాడు. కృష్ణుడు పరమాత్మ రూపంగా మన హృదయంలో ఉన్నాడనమాట. సో అలాంటి కృష్ణుడు పరమాత్మ రూపంగా మన హృదయం అంతా ప్రకాశాన్ని, అంటే కృష్ణ చైతన్యాన్ని నింపుతాడు. ఈ భాగవతం పానం చేస్తే శ్రద్ధతోని, ఇది వ్యాసముని చెప్తున్నారన్నమాట. ఇలాంటి భాగవతము శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృపా కటాక్షంతో మనకి
పానం చేసే అవకాశము దొరికిందనమాట. ఈ భాగవతము పరమహంసలకు మాత్రమే చెందిందనమాట. హంసలు కూడా కాదు, పరమహంసలు, పవిత్రమైన ఆత్మలు, మలిన జీవులకు కాదనమాట. సో మనమైతే పరమ హంసలం కాదు. అయినా సరే మనకి దొరికింది భాగవతం. ఎవరి కృప మూలంగా? భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృపా కటాక్షంతోనే, మనకి ఎటువంటి యోగ్యత లేకపోయినా ఆయన యొక్క కృపా కటాక్షంతోనే ఈ భాగవతం పానము చేసే సౌభాగ్యం మనకి దొరికింది. జై శ్రీల ప్రభుపాద్, జై శ్రీల గురుదేవ్. ఇలాంటి భాగవతంలో అనేక చరిత్రలు ఉన్నవి, అనేక స్తృతులు ఉన్నవి, అనేక ఘట్టాలు ఉన్నవి. అందులోని 11వ స్కందంలోని నవయోగేంద్రుల నిమి మహారాజు యొక్క దివ్యమైన సంభాషణ ఎంచుకోవడం జరిగిందనమాట. సో దీని గురించి గత కొన్ని రోజుల నుంచి నేను చెప్పడం జరిగింది. ముందుగా ఇదే సంభాషణ వసుదేవుడు నారద మహర్షికి అడగ్గా, నారద మహర్షి ఇంటికి వస్తాడు, వసుదేవుడి ఇంటికి. ఆయనకి స్వాగతం పలికి తర్వాత పూజ చేసి అనేక ప్రశ్నలు అడుగుతాడనమాట, భాగవత ధర్మం కోసం చెప్పాను. తను నారద మహర్షి అంటాడు, ఇదే భాగవత ధర్మం పూర్వము నవయోగేంద్రులు నిమి మహారాజుకి చెప్పారు, అదే నేను మీకు చెప్తాననేసి అనడం జరిగిందన్నమాట. సో నవయోగేంద్రులు నిమి మహారాజు జనకపూర్కి రావడం జరిగింది. జనక మహారాజు సభలోని జనక మహారాజు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తుంటే ఆకాశం నుంచి నవయోగేంద్రులు 9 మంది దిగారన్నమాట. రోచక సూర్యకాంతి తేజోమయంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఆకాశం నుంచి జనకపూర్ నిమి మహారాజు రాజ్యానికి దిగారు. నిమి మహారాజు వాళ్ళని స్వాగతం పలికి వాళ్ళకి ఆసనాలేసి పూజ చేసి భాగవత ధర్మం కోసము బోధించమని అడిగారనమాట. 9 మందిని అడిగారనమాట జనక మహారాజు, అంటే నిమి మహారాజు. సో జనక మహారాజు అన్న, నిమి మహారాజు అన్న, విదేహ అన్న 3 ఒకటే. జనకపురంలో ఎవరు పుట్టినా జనక మహారాజే అంటారు. 9 మందిని 9 ప్రశ్నలు, ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ప్రశ్న అనమాట. కవి, హవి, అంతరిక్ష పీపుల్ అయినా ఇవన్నీ ఉన్నారు కదా 9 మంది. ఈ 9 మందిని 9 ప్రశ్నలు, పైగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్నకి సమాధానము చెప్తారన్నమాట. సో ఇక్కడ వాళ్ళందరినీ స్వాగతించి ఇప్పుడు నిమి మహారాజు ఈ విధంగా వాళ్ళతో చెప్తున్నారన్నమాట. శ్రీ విదేహ వాచ. విదేహ, విదేహ అంటే దేహానికి పరమైన వాడు. విదేహ అంటే దేహానికి పరమైన వాడు. ఎవరు? నిమి. ఆయనే జనక మహారాజు కూడా అంటారనమాట. జనక మహారాజు అంటే సీతాదేవి తండ్రి కాదు. సో ఈ రాజ్యంలో జనకపురంలోని ఎవరు పుట్టినా వాళ్ళని విదేహులే అంటారనమాట. జనక మహారాజు అంటారు, విదేహులు అంటారు. మన్యే భగవతాం సాక్షాత్ పార్షదన్వో మధుద్విషా విష్ణోర్భూతాని లోకానాం పావనాయ చరంతి, పావనాయ చరంతి.
ఇక్కడ ఏం చెప్తున్నారు, నిమి మహారాజు ప్రశ్నకు ముందు 2 శ్లోకాలు చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ప్రశ్నించలే, నవయోగేంద్రుల్ని ఇంకా ప్రశ్నించలేదన్నమాట. ప్రశ్నకు ముందు 2 శ్లోకాలు చాలా అద్భుతమైన శ్లోకాలు. ఈ 2 శ్లోకాలు మన కంఠానికి ఆభరణాలుగా ధరించుకొని తిరగాలన్నమాట. అద్భుతమైన శ్లోకం అన్నమాట. భాగవతంలో చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకాలు ఈ 2. ఏంటిది? మన్యే భగవతాం సాక్షాత్ పార్షదన్వో మధుద్విషా విష్ణు భూతాని లోకానాం పావనాయ చరంతి పావనాయ చరంతి. ఇక్కడ ఏం చెప్తున్నారు, మన్యే భగవతం సాక్షాత్ పార్షాన్. మన్యే అంటే ఏంటి? ఇక్కడ మన్యే అంటే నాకు అనిపిస్తుంది. మన్య అంటే నాకు అనిపిస్తుంది. నిమి మహారాజు వాళ్ళని చూసి, నవయోగేంద్రులు చూసి ఏమని చెప్తున్నారు ఇక్కడ? మన్యే నాకు అనిపిస్తుంది, నేను తలుచుచున్నాను, నాకు ఈ విధంగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? మన్యే భగవతాం సాక్షాత్ పార్షాత్. మీరు సాక్షాత్ భగవంతుడి యొక్క పార్షాదులు అని నాకు అనిపిస్తుంది. నవయోగేంద్రులు చూసి నిమి మహారాజ్ యొక్క ఫీల్ ఎలా ఉంది? ఎలాంటి భావన ఉంది? మన్యే నాకు అనిపిస్తుంది, నాకు ఇలా అనిపిస్తుంది. ఏమని? సాక్షాత్ భగవతే పార్షాద్, సాక్షాత్ భగవంతుడి యొక్క పార్షాదులు అని నేను భావిస్తున్నాను, నాకు అనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన శ్లోకం అది, ఎంత మంచి భావన. ఇది భక్తుడి యొక్క భావన, భక్తుడి యొక్క విచారణ భావన ఈ విధంగా ఉండాలన్నమాట. కేవలం కృష్ణ కృష్ణ అనుకుని భక్తి చేస్తే సరిపోదు, భావన కూడా, మన ఫీల్ కూడా అలా ఉండాలన్నమాట. మన ఫీల్, మన హృదయం, మనసు, బుద్ధి అన్నీ కూడా ఈ విధంగా పనిచేయాలి. ఏది చూసినా, ఎవరిని చూసినా భగవంతుడు పార్షాదులాగా అనిపిస్తున్నారే అని అనుకోవాలన్నమాట. ఇదే విషయం పూతన లీలలో, పూతన ఉద్ధారణ లీలలో కూడా పరీక్షిత్ మహారాజుకి అనిపించిందంట. ఓకే, ఈ నవయోగేంద్రుల్లో భగవంతుడి యొక్క పార్షాదులే వచ్చారు, వాళ్ళు మంచి వాళ్ళు, శుద్ధ భక్తులు, భగవంతుడి యొక్క పార్షాదులు. కానీ పరీక్షిత్ మహారాజు భావన ఎలా ఉంది తెలిసిందా? పూతన ఒక యంగ్ లేడీగా, అంటే గోపిగా మారి, గోపి డ్రెస్ వేసుకొని, మల్లికా పూలు పెట్టుకొని, కంకణాలు ఇవన్నీ, తులసి మాల అన్ని అలంకరించుకొని, నుదుట తిలకం ధరించుకొని వచ్చిందనమాట బ్రజధామంకి, కృష్ణుని సంహరించడానికి. ఆ యొక్క రూపం చూసి గోపికలు, పరీక్షిత్ మహారాజు కాదు, గోపికలకి ఎలా అనిపిస్తుంది? గోపికలు వాళ్ళని ఎలా చూశారంటే, సాక్షాత్తు భగవంతుని కలవడానికి లక్ష్మే వస్తున్నట్టు అనిపిస్తుందని గోపికల యొక్క భావన. గోపికల యొక్క భావన ఎలా ఉంది? లక్ష్మి సాక్షాత్ భగవంతుడితో కలవడానికి వెళ్తుందేమో అని. చూడండి, అక్కడ ఎవరు వస్తుంది? పూతన డూప్లికేట్ స్వరూపంతోనే వస్తుంది అన్నమాట. పూతన డూప్లికేట్ స్వరూపం, నిజ స్వరూపం కాదు, డూప్లికేట్. అంటే పూతన గోపిగా అయ్యి మెడలో కంఠమాల, తర్వాత తిలకము, గోపి డ్రెస్సు ఇవన్నీ ధరించుకొని ఒక భక్తురాల్లాగా, ఒక వైష్ణవిగా వస్తుందన్నమాట. ఆ యొక్క ఆవిడిని చూసి గోపికలు లక్ష్మి అనుకున్నారన్నమాట. లక్ష్మి అనుకున్నారు, లక్ష్మి నారాయణుడితో కలవడానికి వెళ్తుంది అని భావన అన్నమాట. సో ఈ విధంగా
మన భావన అలా ఉండాలన్నమాట. మనం చూసే దృష్టే మనకి ఆ ఫీల్ అయ్యేటట్టుగా మనకి అవుతుందన్నమాట, అనిపిస్తుంది. దృష్టి బాగుందా, మన ఆలోచన బుద్ధి అంతా కూడా బాగుంటుంది. మీరు చూసారు దృష్టి చెడ్డ వాళ్ళైనా సరే మంచి వాళ్ళుగా భావించారనుకోండి, మిగతావన్నీ కూడా ఇంద్రియాలు శుభ్రంగా పనిచేస్తవి. మన మనస్తత్వం బాగుండాలన్నమాట. మనస్తత్వంతోని మంచి మనసుతోని చూసామా, కంటి ద్వారా చూసామా, అది చెడ్డ వస్తువైనా మనకి మంచిగా కనిపిస్తుంది. వాడు చెడ్డవాడైనా మనకి మంచివాడిలాగే కనిపిస్తాడు. ఇక్కడ కూడా సేమ్ అదే అన్నమాట. మన్యే భగవత సాక్షాత్ పార్షదవ మధుద్విష. మన్యే నాకు అనిపిస్తుంది మీరు సాక్షాత్ భగవంతుడు పార్షదులే. మధు ద్విష, మధుసూదనుడికి ఇక్కడ ఏం చెప్తున్నారు, మధుసూదనుడికి మీరు ప్రియమైన వాళ్ళు. మధుసూదను, కృష్ణుడికి ఒక పేరు మధుసూదన. మధు అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి మధుసూదన అని. తర్వాత ఏం చెప్తున్నారు, విష్ణు భూతాని లోకానం పావనాయ చరంతి. ఈ సంసారంలో ఉన్న బద్ధ జీవుల్ని ఉద్ధరించడానికే మీరు ఆ లోకం నుండి ఇక్కడికి వచ్చి సంచరిస్తూ ఉంటారు. మీరు సాక్షాత్ భగవంతుడి యొక్క పార్షదులు. భగవంతుడి పార్షదులు ఎక్కడ ఉంటారు? భగవద్ధామంలో ఉంటారు. భగవంతుడి దగ్గర సేవ చేసుకొని ఉంటారు. రాధాకృష్ణుడికి సేవ చేసుకొని ఉంటారన్నమాట. భగవంతుడు పార్షదులు అంటే ఎవరు? మంజిరీలు అంటారనమాట. వాళ్ళని మంజిరీలు అంటారు. భగవంతుడు పార్షదుల్ని మంజిరీలు అంటారు. మంజిరీ భావంతో మంజిరీలుగా భగవంతుడు నికటాన ఆ రాధాకృష్ణునికి ఇద్దరు కూడా సేవ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. విష్ణు భూతాని లోకాన పావనేయ చరంతి. విష్ణు భూతాని, విష్ణు యొక్క మీరు పార్షదులు. అలాంటి పార్షదులు మీరు మంజిరీలు. భూతాని లోకాని చరంతి. భూతాని అంటే మానవులకి, భూతాని అంటే జీవులకి. మాలాంటి బద్ధ జీవుల్ని ఉద్ధరించడానికి సాక్షాత్ భగవత్ లోకం నుంచి కిందకు వచ్చి మీరు తిరుగుతూ ఉంటారు. ఈ లోకంకి, ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. దేనికి? ఉద్ధరించడానికి, మాలాంటి బద్ధ జీవుల్ని ఉద్ధరించడానికి. ఇది నిమి మహారాజు యొక్క భావన అన్నమాట, విధేయుడి భావన. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. ఎంతవరకు అయితే మనము మంజిరీకి సేవ చేయమో, మంజిరీలకి సేవ చేయమో, మంజిరీకి, అంతవరకు మనకి గోలోకం టికెట్ కన్ఫర్మ్ అవుదు అనమాట. భగవద్ధామం ప్రవేశం అవదు మనకి. మంజరీకి సేవ చేయాలన్నమాట. దీని అర్థం ఇక్కడ చెప్తున్నారనమాట. మనమందరం కూడా మంజరీలకి సేవ చేయాలి. మహాసేవ ద్వారం ఆహు విముక్తం. శ్రీమద్ భాగవతం పంచమ స్కందం పంచమ అధ్యాయంలో 2వ శ్లోకంలోనే ఋషభదేవుడు ఇదే చెప్తున్నాడు అనమాట తన 100 మంది కుమారులకి. వైకుంఠం ఎలా చేరుకుంటాడు జీవుడు? మహత్ సేవ ద్వారం ఆహు విముక్తం. మహాత్ముల యొక్క సేవ ద్వారానే వైకుంఠం చేరుకుంటారు. దుర్మార్గులకు సేవ చేస్తే వైకుంఠం కాదు, నరకానికి హేతువులు అవుతారు. తర్వాత ఆపోజిట్ కూడా చెప్పారు. మహాసేవ ద్వారం ఆహు విముక్తం, తమో ద్వారం యోసిత సంగి సంగం. పాపాత్ములకు సేవ చేస్తే నరకానికి హేతువులు అవుతారు. మహాత్ములకు సేవ చేస్తే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది.
దేవిసి మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారనమాట. విష్ణు భూతాని లోకాని పావన చరంతి. అలాంటి విష్ణుకి ప్రియమైన వాళ్ళు విష్ణు లోకంలో ఉంటారు. విష్ణు పార్షదులు వాళ్ళే మంజరీలు కూడా అంటారు. అలాంటి మంజరీలే ఈ భూలోకంలోకి దిగి తిరుగుతూ ఉంటారనమాట ఈ లోకం అంతాను. ఎందుకు? ఉద్ధరించడానికి, జీవులను ఉద్ధరించడానికి. అలాంటి వాళ్ళకి మంజరీలకి ఎంతవరకు అయితే మనం సేవ చేయమో అంతవరకు మనకి కళ్యాణం జరగదు, ముక్తి రాదు, మోక్షం ప్రాప్తించదు. అలాంటి మంజరీలకి సేవ చేసే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థత నిర్మాణం చేశాడు భగవంతుడే. మంజరీలకి ఎలా చేస్తామో, మంజరీలు మనం పైకి వెళ్ళి చేస్తామా? కాదు. ఆ మంజరీలే ఈ భూలోకానికి వచ్చారు. ఆ వ్యవస్థ అనేది కృష్ణుడు చేపించాడు అనమాట. భూలోకానికి వచ్చినట్టుగా ఎలాగా భూలోకానికి వస్తారు? ఒక గురు స్వరూపంతోని. ఎలాగైతే శ్రీల ప్రభుపాదుల వారు మంజరి భావన, మంజరి అన్నమాట, భగవంతుడి యొక్క పార్షదు మంజరి. ఆ మంజరియే ఇక్కడ ఒక భగవంతుడి సేవకుడిగా వచ్చి ఆయన కూడా అంతే కదా, సేమ్. ఇక్కడ చెప్తున్న విష్ణు భూతాని లోకాన, లోకమంతా తిరిగి ప్రచారం చేశాడు బద్ధ జీవులకి, మనలాంటి బద్ధ జీవులకి ఉద్ధరించడానికి లోకమంతా తిరిగి కృష్ణ భక్తిని నేర్పాడు, కృష్ణ భక్తిని ఆచరించి చూపించాడు అన్నమాట ఆయన్ని. సో అలాంటి వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకి? విష్ణు పార్షదులు మంజరీలకి, అంటే శ్రీల ప్రభుపాదులు లాంటి మహాత్ములకి ఎంతవరకు అయితే మనం సేవ చేయమో అంతవరకు మనకి మేలు జరగదు. మనము భగవద్ధామము వెళ్ళమన్నమాట. ఇలాంటి వ్యవస్థతో భగవంతుడు ఏర్పాటు చేశాడు. అందుకని ఋషభదేవుడు ఏం చెప్తున్నాడు? మహత్ సేవ ద్వారం ఆహు విముక్తం. మహాత్ములు సేవ చేస్తేనే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటావన్నమాట. గుర్తుంచుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడాను. కృష్ణుడి దగ్గర అన్నీ ఉంటాయి, కానీ ఆయన దగ్గర భక్తి ఉండదు. ఈ భక్తి మహాత్ముల దగ్గరే ఉంటుంది. మహాత్ములకి సేవ చేస్తే కృష్ణ భక్తి వస్తుంది. తర్వాత ఈ కృష్ణ భక్తి ద్వారా వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటావి. మనం భగవద్ధామాన్ని వెళ్తాం, మనం తండ్రి దగ్గరికి మనం వెళ్ళగలము. ఇక్కడ అద్భుతంగా చెప్తున్నారు. అందుకనే ముందే చెప్పాను కదా, ఈ 2 శ్లోకాలు కంఠానికి ఆనిముత్యాల్లాగా ధరించుకొని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళాలి మనతో పాటు. నిమి మహారాజు విదేహుడు ఇంకా ప్రశ్నించలే. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. విష్ణు భూతాని లోకానం పావనాయ చరంతి. సో ఈ విధంగా భగవద్భక్తులే ఈ విధంగా ఈ లోకానికి వచ్చి జీవులను ఉద్ధరించడానికి ఈ లోకానికి వస్తారనేసి చెప్తున్నారన్నమాట. తర్వాత ఇంకొక శ్లోకం చూడండి. దుర్లభో మానుష దేహో దేహినాం క్షణభంగురాం తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శన. వైకుంఠ ప్రియదర్శనం. అద్భుతమైన శ్లోకం. విదేహుడు నిమి మహారాజ్ ఏం చెప్తున్నారు? దుర్లభో మానుష దేహో దేహినాం క్షణభంగుర. 84 లక్షల యోనిలోని 84 లక్షల జీవరాశుల్లో మానవుడు, జీవుడు ప్రయాణం చేసి 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 ఆఖరికి మనిషి జన్మ పొందుతాడనమాట. 84 లక్షల యోనిలు తిరిగి 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 చిట్ట చివరికి లాస్ట్ స్టేజ్కి దేనికి వస్తాడు? మానవ జన్మ తీసుకుంటాడు. ఇదే లాస్ట్ అన్నమాట. లాస్ట్ అంటే ఇది, దీని తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతాడని కాదు. ఇప్పుడు
84 లక్షల జీవరాశులు ఎక్కడి నుంచి స్టార్టింగ్? జలజాన 9 లక్షాని, నీటిలోనే ఉండేవి 9 లక్షలు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మానవ దగ్గరికి అంతమవుతుంది. ఇక మానవుడి తర్వాత మళ్ళా జలజాన 9 లక్షాన, మళ్ళా నీటిలోకి, ఇలాగ రౌండ్ ఆఫ్ అన్నమాట. సో నీటిలో ఉండే జీవరాశుల నుంచి ఎండింగ్ మానవ జన్మ అన్నమాట. స్టార్టింగ్ నీటి నుంచి అవుతుంది, నీటిలో ఉన్న జీవరాశులు, తర్వాత ఎండింగ్ అని మానవ జన్మ అన్నమాట. ఎండింగ్ అంటే మానవ జన్మ చనిపోయిన తర్వాత భగవద్ధామేమో స్వర్గం వెళ్ళిపోరు, ఇది కాదు. పునరపి జననం పునరపి మననం పునరపి జనని జఠరే శయని. జీవుడు మళ్ళా పుడతాడు, మళ్ళా చేస్తాడు, మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. ఈ రౌండ్ ఆఫ్ సైకిల్ చైన్ ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగే తిరుగుతూ ఉంటాడు అన్నమాట. ఈ కత్తిరించే విధానమే ఇది భాగవత ధర్మం. ఈ చైన్ని కట్ చేసి బయటికి రావాలి జీవుడు. రావాలంటే ఇది అదే రాబోయే శ్లోకాల్లో చెప్తారనమాట. ఈ భాగవత ధర్మం ఏంటి నాకు ఎవరైనా చెప్పండి. ఇది ఆచరించిన తర్వాత జన్మ మృత్యు అనే బంధనాల నుండి ముక్తి అయ్యి జీవుడు భగవద్ధామానికి వెళ్తాడు. సో అలాంటి 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్టమైనది మానవ జన్మ. మానవ జన్మ దొరికింది, ఓకే, మీ అందరికి, నీకు కానీ, మీకు కానీ, నాకు కానీ అందరికి దొరికింది. మరి 100 సంవత్సరాలు ఏమైనా గ్యారంటీ? ఇక్కడ మనమైనా అగ్రిమెంట్ రాసుకొని వచ్చామా భగవద్ధామం నుంచి, భగవంతుడి ద్వారా లేదా బ్రహ్మ ద్వారా? నేను ఇక్కడ ఖచ్చితంగా నేను 100 సంవత్సరాలు బ్రతుకుతాను, జీవిస్తాను, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఏమైనా రాసుకొని వచ్చారా పత్రాలు కానీ? లేదే. ఎవరు కర్మానుసారంగా వాళ్ళు పోతూ ఉంటారు, పుట్టుకతో పోతారు. పుట్టిన తర్వాత 10-20 ఏళ్ళకి పోతారు, 40-50, 70-80, 90. ఇందులో ఏం గ్యారంటీ లేదు. అందుకని ఏం చెప్తున్నారు? దుర్లభో మానుషో దేహో. ఒకటి మనిషి జన్మ దొరకడం అత్యంత కష్టం. ఈ మానవ జన్మ దొరకడం అత్యంత కష్టం అన్నమాట. అది అందరికీ దొరకదు. మానవ జన్మ ఎంత పుణ్యం చేసి ఉండాలి, ఎంతో తపస్సు చేసి ఉండాలి, ఎన్నో దాన ధర్మాలు చేసి ఉండాలి, అప్పుడే ఈ మానవ జన్మ దొరుకుతుంది. అందుకనే అత్యంత దుర్లభం అన్నమాట. ఈ మానవ జన్మ దొరకడం అత్యంత దుర్లభం. మరి ఇలాంటి మానవ జన్మ దొరికి మనం అందరం ఏం చేస్తున్నాము? తిని తాగి ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా. ఇదేనా మానవ జన్మ దొరికింది? మానవ జన్మ దొరికింది అది కాదు. మానవ జన్మ దొరికింది భాగవత్ ధర్మం ఆచరించడానికి. రాబోయే శ్లోకాల్లో నిమి మహారాజ్ అడిగితే 90 గంటల ప్రశ్నలు జవాబు ఇస్తారు దానికి. మానవ జన్మ దేనికి దొరికింది చెప్తారనమాట. సో మానవ జన్మ దొరికింది అత్యంత కష్టము. మానవ జన్మ పొందడమే అత్యంత దుర్లభమైందనమాట. తర్వాత దొరికింది ఇది ఎంతవరకు ఉంటుందో కూడా తెలీదు. దుర్లభ మానవ దేహినాం క్షణభంగురం. ఈ దేహం దొరికింది ఎలాంటిది, ఎంతవరకు ఉంటుంది? క్షణభంగురం. క్షణంలోనే ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు, ఏం గ్యారంటీ లేదు. దేవతల కంటే 100 సంవత్సరాలు బతుకుతానని ఒక గ్యారంటీ ఉంటుంది. ఇక 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత క్షీణ పుణ్యం మృత్యులోక విసర్జంతి. పుణ్యం క్షీణించిపోయినాక మృత్యులోక భూలోకం పడతారు. కానీ మనకు అలా లేదే. మనము ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగానే పోతాడు జీవుడు. ఎప్పుడు అనేది చెప్పలేము. ఎప్పుడు పోతామో తెలీదు, ఎక్కడ పోతామో తెలీదు. ఇంట్లోనే పోతామా, వీధిలో పోతామా, నడుస్తూ వెళ్తూ పోతామా, నిద్రలో పోతామా, యాక్సిడెంట్ ద్వారా పోతామా, స్విమ్మింగ్ చేస్తూ పోతామా, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు పోతామా, ట్రైన్లో వెళ్ళినప్పుడు పోతామా. అందుకనే దేహినా క్షణభంగుర అంటున్నారనమాట. ఎక్కడికి వెళ్ళినా చనిపోతానని ఇంట్లో కూర్చున్నా కూడా పోతాడు. లేదు భారతదేశం వదిలి అమెరికా వెళ్ళిపోతాను, నేను అక్కడ హ్యాపీగా ఉంటా, అక్కడ కూడా పోతాడు. పోయేది ఎప్పుడైనా పోతాడు. అందుకనే ఎప్పుడు స్థానం తెలీదు, ఎక్కడ అనేది తెలీదు, ఎప్పుడనేది టైం తెలీదు, ఎక్కడ అనే స్థానం తెలీదు, ఎలా అనేది నిర్దేశించలేరు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా. ఎప్పుడు అనేది సమయం తెలీదు, ఎక్కడ అనేది స్థానం తెలీదు, ఎలా అనేది నిర్దేశించలేరు. ఇదే విచిత్రమైన బతుకు, మానవుడు బతుకు. ఇది ఒక విచిత్రమైన సినిమా లాంటిది.
భగవంతుడు మనల్ని నటించమని పంపిస్తే మనం రియల్ డ్రామా చేస్తున్నాం ఇక్కడ. ఇదంతా రియల్ స్టోరీ లాగా మనం భావిస్తున్నాం. మనమే హీరోలమే. నానాటి బతుకు నాటకము. ఇదంతా నాటకం, ఇదంతా భ్రమ. సినిమా అయిపోయిన తర్వాత అంతా ఎవరి కాలే వెళ్ళిపోవాల్సిందే. అందుకే నేను చెప్తున్నారు, దేహినాం క్షణభంగురా. అత్యంత దుర్లభమైంది అనమాట. దుర్లభో మనుషో దేహో దేహినా క్షణభంగురా. ఒకటి, మానవ జన్మ దొరకడమే దుర్లభము. రెండు, దొరికిన తర్వాత ఎప్పుడు ఉంటుందో తెలీదు. కానీ దీనికన్నా ఇంకొక దుర్లభం ఉంది. అద్భుతమైన విషయం చెప్తున్నారనమాట నిమి మహారాజు. ఒకటి, మానవ జన్మ దొరకడము అత్యంత దుర్లభము, చాలా కష్టం అంటున్నారు అనమాట. చాలా చాలా కష్టము. కానీ దీనికన్నా అత్యంత కష్టమైంది, కఠినమైంది ఒకటి ఉంది. ఏంటిది? తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శన. వైకుంఠ ప్రియదర్శన, వైకుంఠ ప్రియదర్శన. మానవ జన్మ దొరకడం అత్యంత కష్టము. తర్వాత మానవ జన్మ కన్నా ఇంకా దుర్లభమైంది తత్రాపి, దానికన్నా కఠినమైంది తత్రాపి దుర్లభం మన్య. నేను అనుకుంటున్నానేంటి? నిజమే. తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనే. వైకుంఠ ప్రియదర్శనే. వైకుంఠ ప్రియదర్శన. వైకుంఠ అంటే విష్ణుకు ఒక పేరు, కృష్ణుడికి ఒక పేరు. ఏం పేరు? వైకుంఠ. కృష్ణుడికి ఒక పేరు వైకుంఠ అన్నమాట. విష్ణుకి 1000 పేర్లు అయితే కృష్ణుడి 1,000,000 పేర్లు. అందులో ఒక పేరు వైకుంఠ అంటారనమాట. శ్రీమద్ భాగవతం 9వ స్కందంలోని 8వ స్కందంలో అంబరీష్ మహారాజు కూడా అదే అంటారనమాట. వైకుంఠ గుణాన వర్ణని సవే మన పదారవిందయో వాచాంచి వైకుంఠ గుణాన వర్ణని. వైకుంఠ అక్కడ కూడా వచ్చింది. వైకుంఠ. వైకుంఠ అంటే వైకుంఠం కాదు. సో వైకుంఠ అంటే వైకుంఠ లోకము. వైకుంఠ అంటే అలాంటి వైకుంఠంలో నివసిస్తున్న వైకుంఠుడు అంటే కృష్ణుడు, విష్ణు. అలాంటి కృష్ణుడికి ప్రియమైన వాళ్ళు ఎవరు? భక్తులు, పార్షదులు. ఎవరు? నవయోగేంద్రులు. అందుకనే మన్య వైకుంఠ ప్రియ దర్శన. మీలాంటి భక్తుల యొక్క దర్శన, భగవత్ భక్తుల యొక్క దర్శన అత్యంత దుర్లభం. ఒకటి, మానవ జన్మ పొందడము దుర్లభము. రెండు, దానికన్నా అత్యంత దుర్లభం ఏంటి? పొందిన తర్వాత మీలాంటి మహాత్ములు, మీలాంటి భగవంతుడు పార్షదులు, శుద్ధ భక్తులు దర్శనము ఇంకా అత్యంత దుర్లభము. ఇది నిమి మహారాజు యొక్క భావన. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. సో ఈ విధంగా నిమి మహారాజు 2 శ్లోకాలు అద్భుతంగా చెప్పారన్నమాట. తర్వాత ఈ విధంగా చెప్తున్నారన్నమాట. తర్వాత అత అత్యాంతికం క్షేమం పృచ్ఛామో భగవతో నఘా సంసారే అస్మిన్ క్షణార్ధో
సంసారే అస్మిన్ క్షణార్ధోపి సత్సంగ సేవదీర్నినాం సత్సంగ సేవదీర్నినాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? అస్మిన్ అత అత్యాంతిక క్షేమం. అందుకే నేను అడుగుతున్నాను, నిమి మహారాజు ఈ విధంగా నవయోగేంద్రుల్ని అడుగుతున్నారనమాట. ఈ 2 శ్లోకాలు చెప్పే కదా, మానవ జన్మ దొరకడం కష్టము, దొరికిన తర్వాత అలాంటి భక్తుల సాంగత్యము అత్యంత కష్టము. అందుకనే మీరు వచ్చారు నా సభలోకి. నాకు తత్రాపి మన్య వైకుంఠ ప్రియదర్శినే, భక్తుల దర్శనం అన్నిటికనే అతి దుర్లభము. ఇలాంటి దుర్లభమైన భక్తులు నా జనకపూరికి రావడము అత్యంత శ్రేష్టము. మీరు భగవంతుడి యొక్క పార్షదులు, మీరు శుద్ధ భక్తులు, వైకుంఠ ప్రియదర్శినే, భగవంతుడికి ప్రీతికారులు మీరు. అలాంటి భగవంతుడి యొక్క పార్షదులు మీరు నా రాజ్యంకి వచ్చారు. నేను ధన్యుణ్ణి. అందుకనే నేను సమయం వృధా చేయను. ఏ నవయోగేంద్రులారా, నేను సమయం వృధా చేయను, ఇంకా టైం వేస్ట్ చేయను అని ఇక్కడ వినవించుకుంటున్నాను అనమాట నిమి మహారాజు. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక సాధు సన్యాస లేదా శుద్ధ భక్తుడు, వరిష్ఠ భక్తుడు, సీనియర్ భక్తుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవడానికి వీలైనంత మట్టుకు తొందరగా ప్రయత్నం చేసుకోవాలి. ఎలా వచ్చారు, మీ జర్నీ ఎలా సాగింది, ఏ బండి వచ్చారు, ఏ క్లాసు, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా, ఇవన్నీ ప్రశ్నల తర్వాత, ఇవన్నీ ప్రశ్నలు వేసి సమయం వృధా చేయకూడదని ఇక్కడ నిమి మహారాజు చెప్తున్నారనమాట. ఎందుకు? మహాత్ములు రావడమే కష్టము. ఒకటి శరీరం దొరకడం కష్టము. ఈ మానవ శరీరము దొరికింది, ఓకే, అత్యంత దుర్లభంతో దొరికింది. తర్వాత దొరికిన తర్వాత అలాంటి మహాత్ములు రావడం కూడా అత్యంత కష్టం అన్నమాట. తర్వాత దొరికిన తర్వాత అలాంటి మహాత్ములు సాంగత్యము దొరికిన తర్వాత మనము సమయం వృధా చేయకుండా వెంటనే ఏదో విధి విధానం ఉంటే పూజ పునస్కారాలు చేసి ఆసనం వేసి వెంటనే మనం వాళ్ళ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ నిమి మహారాజు అదే సిద్ధాంతం చెప్తున్నారు అనమాట. అత అత్యంతిక క్షేమం వచ్చామో భగవత్ అనగా. అందుకనే నేను సమయం వృధా చేయను. ఏ నవయోగేంద్రులారా, నేను సమయం వృధా చేయను. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. అందుకే నేను అడుగుతున్నాను. అత అత్యాంతిక క్షేమం. హత, అందుకే నేను అడుగుతున్నాను. ఏంటి? అత్యాంతిక క్షేమం. అత్యాంతిక క్షేమము అంటే మానవ జన్మ క్షేమం కోసము నాకు చెప్పండి. అత్యాంతిక క్షేమము ఏది చేస్తే, ఏది ఆచరిస్తే ఈ జన్మ మృత్యు అనే చక్రం నుండి జీవుడు బయటపడతాడు. 84 లక్షల యోనులు జీవరాశులు ముక్తి, జన్మ మృత్యు అనే చక్రం నుండి ముక్తి అయ్యి భగవద్ధామం చేరుకుంటాడు. అలాంటి అత్యాంతిక క్షేమంది నాకు చెప్పండి. అత అత్యాంతిక క్షేమం. జన్మ దుర్లభం, మానవ జన్మ దుర్లభం. దొరికిన తర్వాత సత్సంగం కూడా అంతే దుర్లభం. మీలాంటి వాళ్ళు సత్సంగము
ఇంకా ఇంకా దుర్లభము. అందుకే నేను ప్రశ్నిస్తున్నాను. అత్యంతిక క్షేమం, పరమ క్షేమం ఏమిటో మాకు తెలుపుము. పరమక్షేమము, ఏది ఆచరిస్తే పరమక్షేమము లాభదాయం కలుగుతుందో అది దయచేసి మాకు వివరించండి, చెప్పండి. ఎందుకు? భవతో అనగా. ఎందుకు ఈ విధంగా నిమి మహారాజు నవయోగేంద్రుల్ని అంత 10 సార్లు చెప్పండి చెప్పండి, క్షేమ, ఈ మానవ జన్మ యొక్క అత్యంతక క్షేమకరంది, అత్యంతిక క్షేమము, కళ్యాణం కూర్చేది చెప్పండి అని ఎందుకు అడుగుతున్నారు నిమ్మి మహారాజు? ఎందుకంటే భవతో అనగా, ఎందుకంటే మీకు చెప్పే సమర్థత ఉంది. చూడండి, ఇది తోటి వ్యక్తి ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, డివోటీ ఎవరైనా, వాళ్ళకి చెప్పే సమర్థత కూడా ఉండాలి. అప్పుడు ఆ సమర్థతను బట్టి మనం వాళ్ళని ప్రశ్నించాలి, జిజ్ఞాస చేయాలి. లేదంటే మీరు జిజ్ఞాస చేసిన దానికి వాళ్ళకి సమర్థత లేకపోతే ఏం చెప్తారు? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? భవతో అనగా, ఆ సమర్థత ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ చెప్తున్నారు, మీకు చెప్పే సమర్థత ఉంది. ఎందుకు? మీరు అనగులు, మీరు పాపరహితులు. అనగంటే పాపరహితులు. ఎవరైతే పాపం నుంచి ముక్తి అవుతారో, వాళ్ళే ఈ గీత భాగవత జ్ఞానాన్ని పొందగలరు. ఎవరు పడితే వాళ్ళు పొందలేరు, వాళ్ళే చెప్పగలరు. పొందిన తర్వాత వాళ్ళే చెప్పగలరు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? భవతో అనగా, మీకు సమర్థత ఉంది, చెప్పే సమర్థత ఉంది, నాకు తెలుసు. ఎందుకు? మీరు అనగులు. సంసారే అస్మిన్ క్షణ అర్ధ, విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యము అర్ధ క్షణము కూడా చాలా మూల్యమైంది. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నారు. సంసారే అస్మిన్ క్షణ అర్ధ అపి. ఎందుకంటే విశుద్ధ భక్తులు ఎవరైనా ఇంటికి వస్తారో వాళ్ళ సాంగత్యంలో ఏదో నేర్చుకోవాలి వీలైనంత తొందరగా. ఎందుకు? టైం వేస్ట్ చేసామనుకోండి, సమయం వృధా చేసామనుకోండి. సంసారే అస్మిన్ క్షణ అర్ధాపి, విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యము అర్ధ క్షణము కూడా వృధా చేసిన అది మళ్ళా తిరిగి రాదు. చాలా మూల్యమైంది. అర్ధ క్షణము కూడా చాలా మూల్యమైంది అన్నమాట అలాంటి విశుద్ధ భక్తుల సాంగత్యము. అందుకనే అర్ధ క్షణం కూడా వృధా చేయకుండా వాళ్ళ ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకోవడమే, వినడమే. అందుకే నివి మహారాజు నవయోగేంద్రుల యొక్క యోగక్షేమాలు అడగలేదన్నమాట. అక్కడ స్వాగతించారు, తర్వాత వాళ్ళ ద్వారా ప్రశ్నించారన్నమాట. ఇంటికి వచ్చిన వాళ్ళు స్వాగతించి మరీ వచ్చేసి వెంటనే వాళ్ళకి ఏదో ప్రసాదం పెట్టి వెంటనే ఆసనం వేసి వాళ్ళ దగ్గర మనం ఏదైనా నేర్చుకోవడానికి, వినడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇదే వాళ్ళు కూడా ఫీల్ అవ్వరు. ఏంటి నన్ను అడగలేదేంటి, ఎలా వచ్చావు, ఏ ట్రైన్లో వచ్చావు, ఇబ్బంది కలిగిందా ట్రైన్లో జర్నీలో, ఇవన్నీ యోగక్షేమాల్లో మనం అడగపోయినా వాళ్ళు ఫీల్ అవ్వరు. ఎందుకు? వాళ్ళ మనసు భగవంతుడి చింతలో ఉంటది. ఇవన్నీ ఫార్మాలిటీ, ఇవన్నీను బయట వాళ్ళకే. బయట వాళ్ళు వచ్చారనుకోండి మన ఇంటికి, బయట వాళ్ళకి అడగపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు? బయట వాళ్ళ మనసు భౌతిక ప్రపంచం మీద రమిస్తూ ఉంటుంది అన్నమాట. విశుద్ధ భక్తులు మనసు భగవంతుడి మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకి అడగపోయినా వాళ్ళు ఏమీ అనుకోరు. అదే బయట వాళ్ళకి అడగాలి. ఎవరికి ఏ విధంగా డీల్ చేయాలో, ఏ విధంగా వ్యవహరించాలో శాస్త్రం చక్కగా చెప్తుంది అన్నమాట. భగవంతుడి విశుద్ధ భక్తులకి అలాంటివన్నీ అడగపోయినా వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ మనసు భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గర ఉంటుంది. బయట వాళ్ళు
అడగకపోతే ఫీల్ అవుతారు. ఎందుకు? వాళ్ళ మనసు భౌతిక ప్రపంచం మీద రమించి ఉంటుంది. అందుకని మహాప్రభు చెప్తున్నారు కదా, అమ్మా నీనా మానదేనా. మనము గౌరవం కోసం ఆశించకూడదు. మనం ఎప్పుడు కూడా గౌరవం కోసం ఆశించకూడదు. అమ్మా నీనా మానదేనా. మనం మాన సన్మానాలు ఇవ్వడానికే మనం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అమ్మా నీనా మాన సన్మానం కోసం ఎదురు చూడకూడదు ఎప్పుడు కూడా. ఓకే, వచ్చింది మాన సన్మానము, దాన్ని స్వీకరించే వినయంతోని, అంతవరకే. సంసారే అస్మిన్ క్షణ అర్ధాపి. ఈ సంసారంలో విశుద్ధ భక్తుల సాంగత్యము అర్ధ క్షణము కూడా వృధా చేయకూడదు. ఎందుకంటే నిజమైన సంపద సత్సంగమే. నిజమైన సంపద ఏంటి? సత్సంగమే. ఇలాంటి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో కూర్చొని వినడమే ఇదే నిజమైన సంపద. ఇది నిమి మహారాజు మనకి ఈ శ్లోకాల ద్వారా మనందరికి కూడా చెప్పడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా నేర్చుకోవాలి. కేవలము భాగవతం వినడము, చదివేయడము, అయిపోవడమే ఇదే కాదు. భాగవతం ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? కేవలం వినడమే కాదు, ఈ సబ్జెక్ట్ ద్వారా, ఈ నిమి మహారాజు నవయోగేంద్రుల సంవాదం ద్వారా, నిమి మహారాజు ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? నవయోగేంద్రులు మనకేం మెసేజ్ ఇస్తున్నారు? నారద మహర్షి మనకేం చెప్పాలనుకుంటున్నారు? వసుదేవుడు మనకేం ఎలా ఉండమని చెప్తున్నారు? ఇవి మనం నేర్చుకోవాలన్నమాట భాగవతం. లేదంటే భాగవతం మనకి ఎప్పుడు కూడా అర్థం కాదు. కేవలం అది ఒక పాఠంలాగా అయిపోతుంది. చదువుకొని వెళ్ళిపోయాము, ఆన్లైన్లో విన్నాము, అయిపోయింది. శ్లోక బై శ్లోక చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, అయిపోయింది. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు మానవ సమాజానికి? ఏం నేర్చుకుంటున్నాం? ఏం అర్థమైంది మనకి దీని ద్వారా? ఇది అన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా సబ్జెక్ట్లోని ఈ విధంగా మనం నేర్చుకోవాలి. ఇలాంటి ఎన్నో ఘట్టాలు ఉన్నవి, ఎన్నో స్తృతులు, స్తోత్రాలు, ప్రతి ఒక్కటి కూడా చెప్తుంది మనకి భాగవతం అన్నమాట. ఇదే భాగవతం. సో ఈ విధంగా నిమి మహారాజు అడుగుతారన్నమాట. తర్వాత ఇప్పుడు అడుగుతున్నారన్నమాట తర్వాత శ్లోకంలో. ధర్మాన్ భాగవతాన్ భృత యది నా శ్రుతయే క్షమా యై ప్రసన్న ప్రపన్నాయ దాస్య అచ్యుతాత్మనాప్యజ. దాస్యతి ఆత్మనాపిజ. ఈ విధంగా నిమి మహారాజు తర్వాత శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఏమని? ధర్మాన్ భాగవతాన్ బ్రూత యదినా శ్రూయతే క్షణం. ధర్మాన్ భాగవత బ్రూత యదినా, దయచేసి ఏ నవయోగేంద్రులారా, దయచేసి నాకు భాగవత ధర్మాన్ని బోధించండి. చూడండి, నేను మీకు ఏం చెప్తున్నారు? ధర్మాన్ భాగవతాన్ బ్రూత యదినాం శ్రూయతే క్షమం. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? నిమి మహారాజు నవయోగేంద్రులకి ఆజ్ఞాపించట్లే, ఏ నవయోగేంద్రులారా మీరు నాకు చెప్పాల్సిందే అని ఆజ్ఞాపించట్లే. ఏమని? ధర్మాన్ భాగవత బ్రూత యదినాం శ్రూయతే క్షమ. ఒకవేళ
నాకు అర్హత ఉంటే, నాకు వినే అర్హత ఉంటే మీరు ఈ భాగవత ధర్మాన్ని బోధించండి. దట్స్ ఇట్, అంతే. అంతేగాని నేను మిమ్మల్ని ఏమి ఫోర్స్ చేయట్లే, ఇదేం డిమాండ్ కాదు. నాకు అర్హత ఉంటే, వినేదానికి అర్హత ఉంటే ఈ విధంగా కూడా మనము దీంట్లో అర్థం తెలుసుకోవచ్చు. మనం ఒక శ్రోతకు కూడా అర్హత ఉండాలి, తర్వాత వక్తకు కూడా అర్హత ఉండాలి. వక్త చెప్తాడు, ఎవరైనా భక్తులు వచ్చి ఇంటికి వచ్చి భాగవతం చెప్పారు అనుకోండి, మీరు అడిగిన దానికి వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవుతుందా, ఇది కూడా మనం చూసుకోవాలి. వినే వాళ్ళకి అర్థం అవుతుందా ఆ సబ్జెక్టు. సో వినడానికి మనకే అర్హత ఉండాలి, చెప్పే వాళ్ళకి కూడా అర్హత ఉండాలి. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. అదే డిమాండ్ కాదు ఇక్కడ నిమి మహారాజు డిమాండ్ చేయట్లే, నాకు చెప్పాల్సిందే, నేను నవయోగేంద్రులారా మీరు మా రాజ్యానికి వచ్చారు అని కాదు. ధర్మాన్ భాగవత భృత యతినాం శ్రేయతే క్షమ. ఒకవేళ నాకు వినడానికి అర్హత ఉంటే మీరు దయచేసి భాగవత ధర్మాన్ని బోధించండి. ఇక్కడ అదే చెప్తున్నాను అన్నమాట. యోగ్యుడైతే చెప్పండి. మరి భాగవతం ధర్మము వెంటే లాభం ఏంటి ఇక్కడ చెప్తున్నారనమాట. ఏ ప్రపన్న ఈ భాగవత ధర్మము నిమి మహారాజు అడిగారు నవయోగేంద్రులు అడిగారు అనుకోండి నిమి మహారాజుని, మరి భాగవత ధర్మం వినాలనుకుంటున్నావు, మరి దీనికి వింటే లాభం ఏంటి, ఏమైనా వస్తుందా? సో మీరైనా అడిగారు అనుకోండి నన్ను, ఇది వింటే లాభం ఏంటి, దానికి ఇక్కడ చెప్తున్నారనమాట. ఏ ప్రపన్న ఈ భాగవత ధర్మం వింటే లాభం ఏంటి, ఏ ప్రపన్న కృష్ణుడు ప్రసన్నమవుతాడు. ఈ భాగవత ధర్మము ఎవరైతే భక్తి శ్రద్ధలతో విని ఆచరిస్తారో, మొట్టమొదటి ఏంటి, ఏ ప్రపన్న కృష్ణుడు ప్రసన్నమవుతాడు. తర్వాత దాస్య అత్య ఆత్మన అప్యజం, అజన్ముడైన భగవంతుడు, ఆయనకి జన్మ లేదన్నమాట. అజన్ముడైన భగవంతుడు తనకు తాను సమర్పించుకుంటారు. ఇక్కడ నిమి మహారాజు చెప్తున్నారనమాట. దాస్యతి అంటే తనకు తాను సమర్పించుకుంటాడు అనమాట, దాసోహం అయిపోతాడు మనకి. ఆత్మన అపి అజహ అంటే జన్మరహితుడు అనమాట. కృష్ణుడు జన్మరహితుడు, ఆయనకి జన్మ ఉండదు, మృత్యు కూడా ఉండదు. మనకి జన్మ ఉంటుంది, మృత్యు కూడా ఉంటుంది. జన్మతోనే మృత్యు కూడా మన వెనకథలో వస్తుంది అనమాట. భగవంతుడి కేసులు అలా ఉండదు అనమాట. అందుకనే ఆయనకి అజహ అంటారు అనమాట. జన్మరహితుడు, జన్మ లేనటువంటి వాడు. ఎవరైతే భాగవత ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో భక్తి శ్రద్ధలతోని, ప్రీతి ప్రేమతోని, తర్వాత ఏంటవుతుంది, భగవంతుడు తనకు తాను సమర్పించుకుంటాడు. తర్వాత ముందు భగవంతుడు ప్రసన్నం అవుతాడు అనమాట. మొట్టమొదట భగవంతుడు ప్రసన్నం అవుతాడు, తర్వాత తనకు తను మనకు అర్పించుకుంటాడు. ఎలాగైతే కృష్ణుడు అర్జునుడికి సమర్పించుకున్నాడు. కృష్ణుడు అర్జునుడు వాడు అయిపోయాడు అనమాట. కృష్ణుడు తనవాడు కాదు, అర్జునుడు వాడు. సో ఇతిహాసంలో చూసుకుంటే ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అందుకే తనకు తాను అర్పించుకున్నాడు అర్జునుడికి. రథసారథిగా అయ్యాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఎన్నో చేశాడనమాట భక్తులకి. అందుకని ఇక్కడ అంటున్నాడు, దాస్యత్య ఆత్మన, తనకు తాను సమర్పించుకుంటాడు, అపి అజహ అని ఈ విధంగా చెప్తున్నారనమాట.
తర్వాత నారద మహర్షి తన తరపున ఒక శ్లోకం ఈ విధంగా చెప్తున్నాను అనమాట. ఏవం తే నిమినారూప ఏవం తే నిమినా పృష్ట వాసుదేవ మహాత్మా ప్రతి పూజ్య ప్రతి పూజ్య భువాన్ ప్రత్యాస్ సమర్థ్యజ్వనం నృపం ప్రతి పూజ్య భవన్ ప్రీత్య సదస్య జిన్నాం. నారద మహర్షి చెప్తున్నారనమాట. ఏవంతే నిమేన పృష్ట వాసుదేవ మహాత్మ. ఈ విధంగా నిమి నవయోగేంద్రులకు అడగ్గా, ఇది మూల ఎవరు? నవయోగేంద్రులు నిమి మహర్షి చెప్తున్నారు. ఇదే విషయం నారద మహర్షి వసుదేవుడు చెప్తున్నాడు అనమాట. అందుకనే ఇక్కడ నారద వాచ అనేసి వచ్చిందనమాట. ఈ విధంగా నవయోగేంద్రులు నిమి మహారాజుని అడిగారు అనమాట. అడిగిన తర్వాత ఏం చెప్తున్నారు? మహాత్మ. ఇక్కడ నారద మహర్షి నవయోగేంద్రులు మహాత్మ అన్నారనమాట. మహాత్మ అంటే ఏంటి? ధనంతోనే కారు బంగ్లా గాడీలు ఉంటే మహాత్ములు అయిపోరు వాళ్ళు. ఒక 50 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్, 4 కార్లు, 4 గాడీలు, 4 బంగ్లాలు ఉంటే మహాత్ములు అవరనమాట. మహాత్ములు ఏంటి? భగవత్ భక్తి ద్వారా మహాత్ములు అవుతారు. వాళ్ళే మహాత్ అంటారు, లేదంటే మహతర్, లేదంటే మహాత్మ. మహత్ అంటే మహాత్ములు, దానికన్నా ఇంకొక స్టెప్ ఎక్కువ మహత్తర్, దానికన్నా ఇంకొక స్టెప్ ఎక్కువ మహాత్మ. అంటే ఉన్నతమైన సాధువులు, చాలా శ్రేష్టమైన సాధువులు అన్నమాట. ఈ 2 కేటగిరీల కన్నా హైయర్ లెవెల్ కేటగిరీ మహాత్మ, అంటే ఉన్నతమైన సాధు, భగవంతుడి యొక్క పార్షదుల్ని ఇలాగంటారనమాట. సో ఈ విధంగా నారద మహర్షి అనగా తన తరపు నుంచి. తర్వాత ఈ భాగవత ధర్మము మొట్టమొదట నవయోగేంద్రుల్లో జ్యేష్ఠుడు కవి ఈ భాగవత ధర్మము బోధిస్తాడు నిమి మహారాజ్కి. ఇదే భాగవత ధర్మము నారద మహర్షి వసుదేవుడికి చెప్తాడనమాట. ఇక తర్వాత ఈ భాగవత ధర్మము అనేక ఉన్నవి, ముఖ్య కొన్ని ఇక్కడ కవి మనకి చెప్పడం జరిగింది. అది తర్వాత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం మహాపురాణం కి జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.